సిఓపిడి మనం తరచుగా వింటూ ఉంటాం. సిఓపిడి అనే డిజీజ్ వచ్చింది ఒక పర్సన్కి. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్. ఈ సిఓపిడి పదంలోనే ఆ డిజీజ్ అంటే ఏంటో ఉంటుంది. క్రానిక్ అంటే చాలా దీర్ఘకాలంగా వచ్చిన వ్యాధి. అబ్స్ట్రక్టివ్ అంటే ఊపిరితిత్తుల్లో తన శ్వాసనాళం ఉబ్బిపోవడంతో అబ్స్ట్రక్షన్ జరుగుతుంది, మన ఎయిర్ ఫ్లోకి అడ్డుపడుతుంది. సో చాలా దీర్ఘకాలంగా తను టాక్సిన్స్ కి ఎక్స్పోజ్ అవడం ద్వారా తన శ్వాసనాళంలో గాలి అనేది ఫ్రీగా వెళ్ళట్లేదు, అబ్స్ట్రక్షన్ అవుతుంది. పల్మనరీ అంటే లంగ్స్ రిలేటెడ్ డిజీజ్, పల్మనరీ డిజీజ్. సో సిఓపిడి అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా ముఖ్యమైన కారణం వచ్చేసి స్మోకింగ్ అన్నమాట. సో స్మోకర్స్లో ఎక్కువగా మనకు కనపడుతుంది. అలాగే ఎవరైతే ఎక్కువగా పొల్యూషన్స్కి ఎక్స్పోజ్ అవుతారో, ఎయిర్ పొల్యూషన్కి కానీ డస్ట్ పొల్యూషన్ కానీ, వాళ్ళలో కూడా సిఓపిడి వచ్చే అవకాశాలు ఎక్కువ. అండ్ ఒక గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ మేము చూస్తూ ఉంటాం, ఎల్డర్లీ ఫీమేల్స్, అంటే 50 సంవత్సరాలకు పైబడిన ఆడవాళ్ళు ఎవరైతే ఇంతకుముందు 20-30 ఏళ్ల కిందట వాళ్ళు బయోమాస్ ఫ్యూయల్ అంటే కట్టెల పొయ్యి ఇవన్నీ వాడడంతో వాళ్ళకు వచ్చిన అక్కడి నుంచి ఎక్స్పోజ్ అయిన వాళ్ళైతే పొగకి కానివ్వండి, ఆ డస్ట్ పార్టికల్స్కి కానీ బాగా ఎక్స్పోజ్ అయి ఉంటారు. సో వాళ్ళకి త్రూ అవుట్ ద టైం, అంటే స్లోగా టైం ప్రోగ్రెస్ అయ్యే ఇప్పటికీ వాళ్ళు 50 years చేరుకున్నప్పటికీ ఈ సిఓపిడి అనేది బయటపడిపోతుంది అనమాట. వీళ్ళని మనం క్రానిక్ బ్రాంకైటిస్ అని కూడా అంటాం. ఇది ఒక సిఓపిడిలో ఒక భాగం అనమాట. సో ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ లో కూడా మనం సిఓపిడి చూస్తాం. బాగా స్మోకింగ్ చేసే వాళ్ళలో చూస్తాం. అండ్ ఎవరైతే ఎన్విరాన్మెంట్ లో బాగా డస్ట్ కానివ్వండి, పొల్యూటెంట్స్ కి అన్ని ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళలో కూడా మనం సిఓపిడి అనేది చూస్తాం. సిఓపిడి వచ్చిన పేషెంట్స్ కి మోస్ట్ సర్వసాధారణంగా వచ్చే సిమ్టమ్స్ వచ్చేసి దగ్గు, ఆయాసం, దగ్గినప్పుడు కఫం రావడం, ఇవి చాలా కామన్ సిమ్టమ్స్ అన్నమాట. అండ్ ఈ సిఓపిడిని మనం పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, పిఎఫ్టి అంటాం, ఆ టెస్ట్ చేసి నిర్ధారించవచ్చు. అలాగే ఒక చెస్ట్ ఎక్స్రే కానీ సిటీ స్కాన్ చేసి మనం నిర్ధారించవచ్చు అన్నమాట. సో ఒకసారి సిఓపిడి నిర్ధారణ అయిన తర్వాత మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సిఓపిడి అనేది ప్రోగ్రెసివ్ డిజీజ్. అంటే ట్రీట్మెంట్ తీసుకోని పక్షంలో అది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది, అంటే వ్యాధి ముదిరిపోతూనే ఉంటుంది. సో సిఓపిడికి ఎర్లీ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. తొందరగా పసిగట్టాలి, మంచి ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి. సో ట్రీట్మెంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మనకి? ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి, సిఓపిడిలో మనకి శ్వాసనాళంలో అండ్ ఊపిరితిత్తులో బాగా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. దాన్ని తగ్గించడానికి ఇన్హేలర్స్ వాడతాం. సో అది ఫస్ట్ కార్నర్ స్టోన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. రెండోది వచ్చేసి మ్యూకస్, వాళ్ళకి బాగా తెమడ ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ మ్యూకస్ని తగ్గించడానికి మ్యూకోలైటిక్స్ కానివ్వండి, ఎక్స్పెక్టరెంట్స్ అని కానీ అలాంటి మందులు కూడా ఇస్తారనమాట. మూడోది చాలా నెగ్లెక్ట్ చేయబడిన ట్రీట్మెంట్ పార్ట్ వచ్చేసి పల్మనరీ రీహాబిలిటేషన్. దీంట్లో ఏంటంటే సిఓపిడి పేషెంట్స్ జనరల్గా నడిచిన పని చేసిన ఆయాసంగా ఫీల్ అవుతారు. అలా అని వాళ్ళు చాలా రెస్ట్రిక్ట్ అయిపోతారు. వాళ్ళు ఎక్కువ నడవరు, ఎక్కువ పని చేసుకోరు, ఒకే దగ్గర కూర్చొని ఉంటారు. ఏమైనా అడిగితే నేను ఎక్కువ నడిస్తే ఆయాసం వస్తుంది కాబట్టి నేను కూర్చునే ఉంటున్నానని అంటారు. అలాంటి పేషెంట్స్కి మనం మోటివేట్ చేసి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ద్వారా వాళ్ళ మజిల్ స్ట్రెంథనింగ్ చేయాలి. అలా చేసినట్టయితే ఈ సిఓపిడి వాళ్ళ లంగ్ కెపాసిటీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, దీన్ని పల్మనరీ రీహాబిలిటేషన్ అంటాం. సో చిన్న చిన్న ఎక్సర్సైజెస్ నేర్పించడం, మ్యూకస్ క్లియరెన్స్ టెక్నిక్, అంటే తెమడని మంచిగా క్లియర్ చేసుకోవాలి అని చెప్పడం, అండ్ ఇన్హేలర్స్ కరెక్ట్ టెక్నిక్గా వాడడం, ఇవన్నీ చేసుకున్నట్టయితే సిఓపిడిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు.